ఈరోజు సంక్రాంతి కదా, అందుకు కన్నమయ్యి భారీ జనంతో ఉన్నా. 650. మామూలు అంతే, సేమ్ రేటే. జనం ఎక్కువ ఉన్నారు. ఈరోజు మంగళవారం ఒకటి కాబట్టి అందుకే పండగ ఒకటి. అదే 650 కిలో పండగ సంక్రాంతి. అది 3 రోజుల పండగ. లాస్ట్ రోజు కాబట్టి పండగ ముక్కలు చేస్తాం. మామూలుగా అంటే ఇంత ఈరోజు 3 రోజుల పండగ. అది అన్ని హాలిడేస్ ఉన్నాయి కదా. ఏ రోజు పండగ అన్నీ కాబట్టి 650. నేను 2 కేజీలు 4 కేజీలు కనవల్ల. మామూలు కేజీన్నర జనం వచ్చినారు కొత్త వాళ్ళు అంతా. 650 అంతే, అట్లేముండదు. మళ్ళా ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి 650 ఏమో చెప్తున్నారు. ఇది కుప్పల ప్రకారం ఇస్తున్నారు. ఇక్కడ రుద్రంపేటలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ మంచి మాంసం దొరుకుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్తే ఇక్కడికి వచ్చాను కనుక్కొని. మాంసం అయితే బాగుంది, రేట్లు కూడా పర్లేదు, అందుబాటులోనే ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఇలాగుంది, రెగ్యులర్గానే తెలియదు. కానీ నేనైతే ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. బాగుందని చెప్తే వచ్చిన తీసుకోవడానికి. అట్లే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు తీసుకోవడానికి. రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి, కొత్తగా ఏం లేదు. మామూలుగానే ఇంత రేటు ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం డిమాండ్ ఉండడంతో కొంచెం రేట్లు పెరిగినట్టున్నాయి. సాధారణంగా ఉన్నాయి రేట్లు, సాధారణంగా ఉన్నాయి. మార్కెట్ కంటే తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ సాధారణంగానే ఇట్లున్నాయి. సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ కావడంతో కనుమ రోజు చికెన్ మటన్ మార్కెట్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తాం అనంతపురంలో ఎప్పుడూ అంత రద్దీ లేని ఒక చికెన్ మార్కెట్ ఇది, చికెన్ మటన్ మార్కెట్. దాదాపు ఈరోజు మాత్రం భారీ స్థాయిలో జనాలంతా కూడా గుమికూడి చికెన్ మటన్ కొనుగోలు చేసేందుకు బారులు తీరి ఉన్నారు. దాదాపు కిలో 650-700 రూపాయలు ఉన్నా కూడా వేరు తగ్గడం లేదు. దాదాపు ఒక్కొరు కేజీ మామూలు రోజుల్లో కేజీ తీసుకుపోయేవాళ్ళు ఈరోజు మాత్రం 2-3 కేజీలు తీసుకెళ్తున్నారు. చూస్తాం ఎటు చూసినా కూడా భారీ స్థాయిలో జనం అంతా ఒక జాతరలాగా కనిపించే విధంగా చికెన్ మటన్ మార్కెట్కు భారీగా రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా మామూలు రోజులు ఈ స్థాయి ఉండేది కాదు. కానీ ఈరోజు పండుగ కావడం, ఫ్యామిలీస్ అంతా కూడా ఒకచోట ఉండడం, కుటుంబాలందరూ కూడా కలిసి తినాలి ఉద్దేశంతో భారీ స్థాయిలో కూడా చికెన్ మటన్ డిమాండ్ కూడా అట్లా ఏర్పడింది. చూస్తున్నాం మనం ఎటువైపు చూసినా కూడా భారీ స్థాయిలో రష్ అంతా కూడా ఈ చికెన్ మటన్ మార్కెట్ల వైపు మళ్ళీందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కాయగూరలు ఆకుకూరలు తినేవాళ్ళు ఈరోజు ఉండే ఉన్నారు. ఆ మార్కెట్ మొత్తం అన్ని కూడా పూర్తి డల్ అయిపోయినాయి. చికెన్ మటన్ మాత్రం భారీ స్థాయిలో ఈ క్రౌడ్ అంతా కూడా ఇదంతా కూడా అదే క్రౌడ్ అని చెప్పొచ్చు. విపరీతమైన క్రౌడ్తో రద్దీ కనిపిస్తున్నాయి. మామూలు స్థాయి కంటే ఒక 50 రూపాయల రేటు అదనంగా ఉన్నట్టు తెలుస్తుంది. చికెన్ దాదాపు మామూలు రోజులు అయితే 140 ఉండేది, ఈరోజు కానీ 170కి 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. మటన్కి ప్రతిరోజు ఉండే ధర 600 రూపాయలు ఉంటే ఈరోజు మాత్రం 650 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఈ రద్దీకి అనుగుణంగా కూడా రేట్లు పెంచాలని తెలుస్తుంది. డిమాండ్ ఎక్కువ కావడంతో దానికి అనుగుణంగా కూడా రేట్లు భారీ స్థాయిలో కూడా లేకుండా రీజనబుల్ స్థాయిలో రేట్లు పెంచేసి రావడంతో జనమంతా కూడా గొప్పగా గుమిగూడి ఉన్నారు. చూడొచ్చు మనం ఎటు చూసినా కూడా ఆ చికెన్ మటన్ కోసం ఎగబడుతున్నారు. ఒక్క మార్కెట్ ఒక్కటే కాదు, కనీసం ఇట్లాంటి 10-15 ఉన్నాయి చూస్తున్నాము. ఇవన్నీ మార్కెట్ అన్నీ కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంటే ఈరోజు పండుగ కావడము మొత్తం ఇంత రద్దీ ఉంది. మామూలు అయితే ఇంత రద్దీ ఉండేది కాదంటే కూడా ఈ వ్యాపారస్తులు కానీ జనాలు కూడా చెప్తున్నారు. ఇది అనంతపురం మటన్ మార్కెట్ పరిస్థితి. వీడియో ప్రసాద్తో బిగ్ టీవీ అనంతపురం నుంచి.